హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రేపటి నుంచి ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక మీకు గతంలో కూడా 20th నుంచి 23rd వరకు జరుగుతున్నటువంటి అన్ని షిఫ్ట్లకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ చెప్పారు, ఆ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈజ్గా అదే మోడల్స్ వచ్చాయని చాలామంది థ్యాంక్స్ కూడా చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే రేపటి నుంచి 25th to 30 వరకు ఫైనల్ ఫేజ్ అనేది జరగబోతుంది. ఈ షిఫ్ట్లలో ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ చెప్తున్నటువంటి మోడల్స్ ఒకసారి అయితే చూసుకోండి. ఈ వీడియోలో మీకు అర్థమెటిక్ సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అనాలిసిస్ చేసి మీకు ఈ మోడల్స్ అన్ని ఇస్తున్నాను. గత వీడియోలో ఏదైతే 20th నుంచి 23rd వరకు చెప్పినటువంటి వీడియో కూడా అంతే. అందువల్ల ఏంటంటే మనకి చాలా వరకు అవే మోడల్స్ రిపీట్ అయ్యని చెప్పేసి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. మీకు గతంలో అప్లోడ్ చేసినటువంటి ఆ మోడల్స్, అదేవిధంగా ఈ వీడియోలో చెప్పేటటువంటి ఈ క్వశ్చన్స్, ఇవి రెండు మీరు చూసుకోండి, చాలా ఉపయోగపడతాయి. డైలీ మీకు ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రతి షిఫ్ట్ అనాలిసిస్లో కూడా కొన్ని మోడల్స్ అనేది ఎగ్జామ్లో వచ్చినటువంటి మోడల్స్ కూడా కవర్ చేస్తూ రావడం జరిగింది. వాటిని కూడా చూసుకుంటూ ఉండండి, మీకు ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలామంది లైక్ సపోర్ట్ అయితే చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఓకేనా, ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. మీకేంటంటే వీడియోలో ఏదన్నా ఒక క్వశ్చన్ మీరు చేయండి అని చెప్పినప్పుడు కంపల్సరీగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కామెంట్ చేయలేకపోయినా, చాలామంది కామెంట్ చేస్తున్నారు ఆన్సర్ అనేది, ఒకవేళ మీరు కామెంట్ చేయలేకపోయినా మీరు ఓన్గా ఒక పేపర్లో రఫ్గా అయినా కానీ ఆ క్వశ్చన్ అనేది చేయండి. మీకేంటంటే ఆ మోడల్ని ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. రేపు అదే మోడల్ని మీకు ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, మీరే లాస్ అవుతారు. అందుకనే నేను ప్రతి వీడియోలో ఒక క్వశ్చన్ అనేది ఇస్తున్నాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. చెప్తున్న ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక శ్రేణి అంటే ఒక సిరీస్ అనేది ఇచ్చారు. 7, 12, 17, 22. ఈ 7, 12, 17, 22లో 25వ పదం ఎంత? వాట్ ఈస్ ది 25th టర్మ్ ఇన్ ది సిరీస్ 7, 12, 17, 22? ఓకేనా, ఇది మనకి అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించి ఇంపార్టెంట్ మోడల్స్ మీద ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడనట్లయితే ఆ మోడల్స్ అనేది చూసుకోండి, మీకు ఆ మోడల్స్ కవర్ అవుతాయి. ఇక ఈ వీడియోలో మీకు ఆల్రెడీ అక్కడ ఒక ఫార్ములా అని చెప్పాను, అది మీరు నోట్ చేసుకుంటే మంచిది. ఇక్కడ కూడా మరలా చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి కనుక్కోమన్నది ఏంటండి, 25వ పదం ఎంత అని చెప్పేసి అడిగారు. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు గుర్తుండాల్సినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో, బేసిక్ ఫార్ములా అదేంటంటే TN ఈక్వల్ టు A ప్లస్ N-1D. ఓకేనా, A ప్లస్ N-1 ఇంటూ D అనమాట. ఇది ఫార్ములా, నోట్ చేసుకోండి. ఓకేనా, ఈ ఫార్ములా బేస్డ్గా మనకి వీటిలో ఈ A అడగొచ్చు, డిఏని అడగొచ్చు. ఓకేనా, లేకుంటే మనకి ఈ TN అనే ఏదైనా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఓకేనా, ఈ ఫార్ములా తెలిస్తే దీని మీద ఎలాగ అడిగినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి మీకు చెప్పాను, ఆ వీడియోలో చెప్పాను. ఏ అంటే ఏంటి, మొదటి పదం. ఇక్కడ ఉన్నటువంటి మొదటి పదం ఏంటి, 7, కాబట్టి ఆ 7 రాసుకున్నాను. ప్లస్ ఎన్ అంటే ఏంటి, ఎన్ అంటే మనకి ఏదైతే 25th 25వ పదం కనుక్కోమన్నారు కదా, అదే ఎన్ అనమాట. 25 మైనస్ 1. ఓకేనా, ఇంటూ డి అంటే డిఫరెన్స్, ప్రతి నెంబర్కి మధ్య డిఫరెన్స్ చూడండి. 7కి 12కి డిఫరెన్స్ ఎంత, 5. తర్వాత 17కి 12కి డిఫరెన్స్ ఎంత, 5. ప్రతి దానికి మధ్య సేమ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఆ డిఫరెన్స్ అనేది రాసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 7 ప్లస్ 25 మైనస్ 1 అంటే 24 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 24 ఇంటూ 5 ఎంత, 120 ఈజ్ ఈక్వల్ టు 127. ఆప్షన్ బి 127 అనేది ఆన్సర్. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది కూడా ఈజీగా చేయొచ్చు. ఈ ప్రశ్న కూడా చాలా ఈజీగా చేయొచ్చు, చెప్తాను చూడండి. జనరల్గా దీనికి ఒక ఫార్ములా వేసుకొని చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా ఎలా చేయాలో చెప్పిన తర్వాత ఆ ఫార్ములా కూడా ఇస్తాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక వ్యక్తి తన ప్రయాణంలో మొదటి 3 వంతుల దూరాన్ని 20 km/h వేగంతో
తదుపరి 3 వంతుల దూరాన్ని 30 km/h వేగంతో మరియు మిగిలిన దూరాన్ని 60 km/h వేగంతో ప్రయాణించాడు. అతని సగటు వేగం ఎంత? ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ది ఎంటైర్ జర్నీ. అతని సగటు వేగం అనేది ఎంత అని అడిగారు. ఓకేనా? దీన్ని కనుక్కోవడం ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 వేగాలు ఇచ్చారు, 20, 30, 60. ఈ మూడింటికి ఎల్సిఎం కడితే మనకి ఎల్సిఎం ఏమవుతుంది? 20, 30, 60. 60 అనేది 20లో పోతుంది, 30లో కూడా పోతుంది. 32, 23 కాబట్టి 68 మనకి ఎల్సిఎం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 60. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఎల్సిఎం వచ్చింది. ఇప్పుడు మొదటి భాగం పట్టే కాలం ఎంత? టోటల్ వాల్యూ బై మనకి ఇచ్చినటువంటి స్పీడ్. ఎల్సిఎం వచ్చిందంటే ఆ ఎల్సిఎంను మనం టోటల్ అనుకోవాలని మీకు టైమ్ అండ్ వర్క్లో చెప్పాను. ఓకేనా? మీకు గుర్తుంటే ఇది అర్థమవుతుంది. టోటల్ 60 వచ్చింది. సో 60 డివైడెడ్ బై మనకి స్పీడ్ ఎంత? 20. ఫస్ట్ మొదటి భాగం ఈజ్ ఈక్వల్ అంతా 0 0 క్యాన్సిల్, 1 3. ఇదేంటి? మొదటి భాగం, ఫస్ట్ భాగం. నెక్స్ట్ సెకండ్ భాగం చూసుకుంటే 60 డివైడెడ్ బై ఇక్కడ 30 ఉంది, బై 30. 0 0 క్యాన్సిల్, 1 2 ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. నెక్స్ట్ థర్డ్ది మూడో భాగం ఏంటి? 60 బై 60 అంటే 1 అనమాట. ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 వచ్చాయి. ఓకేనా? అయితే ఇప్పుడు మనల్ని కనుక్కోమంది ఏంటి? అతని సగటు వేగం ఎంత? సగటు వేగం కనుక్కోవాలంటే మనకి టోటల్ వాల్యూ ఎల్సిఎం ఎంత? 60. కాబట్టి ఆ 60 ఇంటూ టోటల్ 3 ఉన్నాయి కదా, 20, 30, 60 ఇంటూ 3 డివైడెడ్ బై మనకు వచ్చినటువంటి వాల్యూ ఫస్ట్ సెకండ్ థర్డ్ వాల్యూస్ ఏంటి? 3 + 2 + 1, 3 + 2 5, 5 + 1 మొత్తం ఓవరాల్గా 6 అవుతుంది. అంతే కదా? 6 అవుతుంది. నేను డైరెక్ట్ కొట్టేస్తున్నాను. 6 1 6 10, 13 30. అంత 13 ఇక్కడ రాస్తున్నాను చూడండి, 30. ఓకేనా? ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 30 అనేది ఆన్సర్. దీన్ని నార్మల్గా ఫార్ములా బేస్డ్గా చేయాలంటే మనకి 3 స్పీడ్స్ ఇచ్చారు కాబట్టి ఫార్ములా ఏంటంటే 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. ఈ ఫార్ములా వేసి x అంటే మనకి 20, y తర్వాత 30, 60 3 ఇచ్చారు కాబట్టి xyzలో సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ ఫార్ములా బేస్డ్గా ఆన్సర్ చేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15,000 అసలుపై 2 సంవత్సరాలకు 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున వచ్చే చక్రవడ్డీ మరియు సరళ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. వీటి మధ్య భేదం డిఫరెన్స్ అనేది ఎంత అని చెప్పేసి అడిగారు. ఈ డిఫరెన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. ఇక్కడ మీకు సింగిల్ స్టెప్ ఇది. ఓకేనా? ఎగ్జామ్లో ఇలాగే అడుగుతారు. ఓకేనా? మీకు గత వీడియోస్లో కొంచెం సింగిల్ స్టెప్ కాకుండా మీకు డిఫరెన్స్ కనుక్కున్నాక టోటల్ ఎంత అని చెప్పేసి మీకు ఆ ప్రాబ్లమ్స్ ఆ మోడల్స్ అనేది చెప్పాను. అంటే ఒక స్టెప్ ఎక్స్ట్రాగా చెప్పాను అనమాట. ఎందుకంటే ఎగ్జామ్లో ఒకవేళ కొంచెం మీడియం లెవెల్లో ఇచ్చినా చేయాలని చెప్పేసి అలా చెప్పడం జరిగింది. ఇది కొంచెం దానితో పోల్చుకుంటే కొంచెం సింపుల్ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ చూడండి, మనకి చక్రవడ్డీ సాధారణ వడ్డీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అంటే డిఫరెన్స్ అనేది కనుక్కోవాలంటే మనకి చక్రవడ్డీ తెలియాలి, తర్వాత సరళ వడ్డీ సాధారణ వడ్డీ కూడా తెలియాలి. చక్రవడ్డీ కనుక్కోవడానికి జనరల్గా ఫార్ములా ఏముంది? బేసిక్ ఫార్ములా ఏంటంటే P × R/100 ఇది వేసి చేస్తారు. ఓకేనా? P అంటే 15,000 × R అంటే మనకిచ్చిన 10% / 100 వేసుకొని చేస్తాం. ఓకే, వస్తుంది డిఫరెన్స్ అనేది. సారీ ఇదేంటంటే డిఫరెన్స్ ఫార్ములా, నేను మర్చిపోయాను. డిఫరెన్స్ ఫార్ములా. ఓకేనా? ఇది డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఓకేనా? డిఫరెన్స్కి సంబంధించి ఓకేనా? అయితే మనకి చక్రవడ్డీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే చక్రవడ్డీ జనరల్గా మీకు గత వీడియోస్లో చెప్పాను. ఏమని? చక్రవడ్డీని చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. అదేంటంటే ఇట్లా 10% ఇచ్చి 2 years ఇస్తే x + y + xy/100 సక్సెసివ్ ఫార్ములా అని చెప్పాను. ఓకేనా? సక్సెసివ్ ఫార్ములా x + y + xy/100. ఇక్కడ x y ఏంటంటే 2 yearsకి 10% అన్నారు కాబట్టి x 10%, y 10%, xy అంటే 10 × 10 100 కింద 100 ఉంటుంది. 0 0 క్యాన్సిల్ అవుతే ఫైనల్గా ఇక్కడ 1 ఉంటుంది. 100 ఇక్కడ 10 + 1 అంటే 21 అనేది చక్రవడ్డీ. సాధారణ వడ్డీ అంటే 1 సంవత్సరానికి 10% అంటే 2 సంవత్సరానికి 20%.
ఇక్కడ 21, ఇక్కడ 20 ఉంది. డిఫరెన్స్ ఎంత? 1%. ఓకేనా, 1%. ఇట్లా సింపుల్గా చేయొచ్చు. ఈ ఫార్ములా వేసి, ఈ ఫార్ములాలో పీ వాల్యూ పెట్టి, ఆర్ వాల్యూ వేసి, ఈ ఫార్ములా గుర్తుంటే ఓకే, గుర్తు లేదనుకోండి మీరు అంటే క్వశ్చన్ వదిలేసి వెళ్ళిపోతారు. ఇలాగ నేర్చుకుంటే ఈజీగా గుర్తుండిపోద్ది. ఓకేనా, సక్సెసివ్ ఫార్ములా మీకు చాలా ప్రాబ్లమ్స్కి ఇదే మెథడు యూజ్ అయ్యే విధంగా మీకు చెప్పాను. ఓకేనా, సో ఇక్కడ మనకి 1% వచ్చింది డిఫరెన్స్ అనేది. ఇక్కడ చూస్తే 15,000 అసలు. ఓకేనా, 15,000 అసలుపై 2 సంవత్సరాలు చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య వ్యత్యాసం కనుక్కోమన్నారు. మనకి డిఫరెన్స్ అనేది 1% వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి అసలు అంటే ఏంటి? 100% కదా. ఒక నిమిషం, అసలు అంటే 100%. ఆ 100% ఎంత ఇచ్చారు? 15,000 ఇచ్చారు. 2 zeros క్యాన్సిల్ అయినాయి. 1% ఎంత? 150. మనకు కనుక్కోవాల్సింది ఏంటి? ఆ డిఫరెన్స్ 1% వచ్చింది కదా మనకి, ఆ 1%ఏ మనం కనుక్కున్నాం. 150, 150 అనేది ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్రవడ్డీకి అయితే సక్సెసివ్ ఫార్ములా వేసుకొని చేస్తాం. మామూలుగా సాధారణ వడ్డీ అయితే ఏంటి, 1 yearకి 10% అంటే 2 yearsకి నార్మల్గా 20%. 20కి 21కి డిఫరెన్స్ ఎంత అంటే 1%. 100% 15,000 అయితే 15,000 అయితే 1% ఎంత? 1% 150 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్తున్న ప్రతి మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మీకు బిఫోర్ 3xy బై xyz బై xy ప్లస్ yz ప్లస్ z x అనేది చెప్పాను కదా, అది కూడా నేర్చుకోండి. ఇప్పటి వరకు మనకి xy బై x ప్లస్ y ఈ మోడల్లో వచ్చినాయి. 2 into xy బై x ప్లస్ y ఆ మోడల్లో వచ్చాయి. ఆ మోడల్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ 3కి సంబంధించి 3xyz బై సంథింగ్ ఆ వాల్యూ ఉంది కదా, దాన్ని కూడా మీరు నేర్చుకోవడం మంచిది. ఓకేనా, ఈ వాల్యూకి సంబంధించి కూడా ఈ మోడల్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ కూడా మరొకసారి చూద్దాం, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఏ మరియు బీలు ఒక పనిని వరుసగా 12 మరియు 18 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏతో ప్రారంభించి వారు రోజు మార్చి రోజు ఆల్టర్నేటింగ్ డేస్. ప్రజెంట్ ఎగ్జామ్లో ఇవే మోడల్స్ వస్తున్నాయి. ఆల్టర్నేటింగ్ డేస్ కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా, అంటే కొంచెం క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఇలాంటి మోడల్స్ అనేది ఇస్తున్నారు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ కావడానికి. కానీ కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది చేయరు కాబట్టి మీరు ఇక్కడ నేను చెప్తున్నప్పుడు మీరు ఈ మోడల్ నేర్చుకుంటే ఆ ప్లేస్లో మీరు ఉండరు. ఓకేనా, మీరు ఏంటంటే ఈజీగా ఈ క్వశ్చన్ చేసి వెళ్ళిపోతారు. సింపుల్గా చెప్తాను చూడండి. పని చేస్తే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని చెప్పేసి అడిగారు. ఆల్టర్నేటింగ్ డేస్ మనకి 12, 18 రోజులు ఇచ్చారు ఏకి బీకి సంబంధించి. దీనికి సంబంధించి ప్రతి వీడియోలో నేనేం చెప్తున్నాను మీకు, 12, 18కి ఏం చేయాలి? ఎల్సిఎం కట్టాలి. 12, 18కి ఎల్సిఎం కడితే ఏంటి ఎల్సిఎం? 36 అనేది ఎల్సిఎం. ఎల్సిఎం అనేది 36. ఈ 36 అనేది 12 3 36, 18 2 36. ఎల్సిఎం ఈజ్ 36. ఓకేనా, ఇప్పుడు ఎల్సిఎం అనేది ఏంటి అని చెప్పాను మీకు, టైమ్ అండ్ వర్క్ సంబంధించి టోటల్ అని చెప్పాను. ఓకేనా, టోటల్ 36 అయితే మనకి ఏకి సంబంధించి ఎఫిషియన్సీ ఏంటి అంటే టోటల్ డివైడెడ్ బై మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేస్. ఓకేనా, 36/12 ఎంత? 12 1 12 3. ఏ ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 36/18 అంటే 2. ఏ ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 2. ఇప్పుడు ఏ ప్లస్ బికి సంబంధించి ఎఫిషియన్సీ ఎంత అంటే 5. ఓకేనా, ఏ ప్లస్ బికి ఏ బి రెండింటిని కలిపితే 5 వచ్చింది. ఓకేనా, ఏ బి కలిపితే 3 + 2 5 వచ్చింది. ఇంతవరకు ఓకే కదా. మనకి ఇద్దరు అంటే 2 రోజులు, ఒక రోజు ఏ ఒక రోజు బి ఇలా చేస్తున్నారు కదా, డే బై డే చేస్తున్నారు, అంటే ఆల్టర్నేటింగ్ డేస్లో చేస్తున్నారు కాబట్టి 2 రోజుల్లో ఇక్కడ రాస్తాను చూడండి. 2 డేస్లో ఒక్క సైకిల్. ఓకేనా, ఒక సైకిల్ని సివై అని రాస్తున్నాను. ఒక్క సైకిల్ అవ్వడానికి 5 యూనిట్లు పట్టింది. ఓకేనా, 2 రోజుల్లో ఒక సైకిల్ అయింది, 5 యూనిట్లు అనేది కవర్ అయింది. అయితే మనకు టోటల్ 36 యూనిట్స్ ఉన్నాయి. టోటల్ వర్క్ 36 కాబట్టి 36 యూనిట్స్ ఉన్నాయి. 36 యూనిట్స్ కావడానికి ఎన్ని సైకిల్ పట్టిద్ది? మనకి ఒక్క సైకిల్కి 5 పడితే 36 అవ్వాలంటే చూడండి, 5 7 ఎంత? 35. కాబట్టి 7 సైకిళ్ళు 35 యూనిట్లు అయిపోతుంది. కానీ మనకి ఇక్కడ ఎంత ఉన్నాయి? 36 యూనిట్స్ ఉన్నాయి, కానీ ఇంకొక యూనిట్ అనేది మనకి పెండింగ్ ఉంది. ఓకేనా, 35 యూనిట్లు వచ్చాయి కానీ ఒక యూనిట్ ఉంది. ఇక్కడ 7 సైకిల్స్ 35 అయినాయి. నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది ఎవరు? ఏ స్టార్ట్ అవుతారు. బీతో 7 సైకిల్స్ ఎండ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏ స్టార్టింగ్ మరలా 8వ సైకిల్ అప్పుడు స్టార్టింగ్ ఎవరు? ఏతో స్టార్ట్ అవుతారు కాబట్టి
ఏ ఇక్కడ 3 ఉంది, కానీ మనకు కావాల్సింది ఒక్కటే కాబట్టి 1 కావాలి కాబట్టి 1/3 తీసుకుంటాం. ఇది ఓకే కదా, ఇది అట్లా ఉంచండి 1/3 అనేది. ఇప్పుడు ఇక్కడ మనకి 2 రోజులకి ఒక్క సైకిల్ 5 యూనిట్లు అయిపోయింది. 2 రోజులకు ఒక్క సైకిల్ అయితే 7 సైకిల్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టిద్దండి? 2 రోజులకు ఒక్క సైకిల్ 7 రోజులకి 2 × 7 14 రోజులు పట్టిద్ది. మనకి 14 రోజులకి ఎంత? 35 యూనిట్లు మాత్రమే అయిపోతుంది. ఇంకొక యూనిట్ ఉంది, ఆ యూనిట్ కూడా అవ్వాలంటే ఏ స్టార్ట్ అవ్వాలి, ఏ స్టార్టింగ్ 1/3 అనమాట. అంటే 14 + 1/3 డేస్. ఓకేనా, అంటే 14 1/3 అని అర్థం. ఓకేనా, 14 + 1/3 అంటే గత వీడియోలో చెప్పాను మీకు, 14 1/3గా రాసుకుంటాం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఓకేనా, అర్థమైతే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మోడల్ కూడా నేర్చుకోండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి మోడలు నేను చెప్తున్న ప్రతి మోడల్ నేను కొంచెం తక్కువగానే మీకు చెప్తున్న ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క ఎన్నికలలో 2 అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం ఓట్లలో 10% ఓట్లు చెల్లవు. 10% అనేది ఓట్లు అనేవి చెల్లవంట. గెలిచినటువంటి అభ్యర్థికి పోలైన ఓట్లలో అంటే వ్యాలిడ్ ఓట్స్లో 60% ఓట్లు వచ్చాయి మరియు అతను 3600 ఓట్ల మెజారిటీతో గెలిచాడంట. 3600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయితే మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత? పోలైనటువంటి మొత్తం ఓట్ల సంఖ్య అని అడిగారు. ఇప్పుడు మనకి 60% ఓట్లు వచ్చాయి ఎవరికి? గెలిచినటువంటి అభ్యర్థికి. 60% వచ్చాయంటే రిమైనింగ్ ఓడినటువంటి వ్యక్తికి ఎంత వచ్చుంటాయి? 40%. ఈ 60కి 40కి డిఫరెన్స్ ఎంత? 60 - 40 20%. ఓకేనా, వీరి మధ్య డిఫరెన్స్ 20%. అంతే కదా, 20%. అయితే ఇక్కడ చూడండి, మనకి 10% ఓట్లు చెల్లలేదు. 10% ఓట్లు చెల్లలేదు అంటే ఎన్ని ఓట్లు చెల్లాయి? 90% మాత్రమే వ్యాలిడ్, 90% మాత్రమే వ్యాలిడ్ అనమాట. ఈ 90%లో 20% డిఫరెన్స్ అన్నాం కదా, ఈ 20% వాల్యూ ఎంత? 0 0 క్యాన్సిల్, 2 9లు ఎంత? 18. ఓకేనా, 18% అనమాట. ఓకేనా, మనకి 90లో ఈ 20% అంటే 18%. మనకి 18% అనేది ఇచ్చారు. ఏంటది? 3600 ఇచ్చారు. అతడు ఓట్ల మెజారిటీతో 3600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు అంటే 3600 రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, 18 ఒకట్లు 18 2 అంటే 1% అనేది 200. అంతే కదా, 1% 200 అయితే మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత? మొత్తం పోలైనటువంటి ఓట్ల సంఖ్య అంటే 100% కదా. 1% 200 అయితే 100% అంటే 1 పక్కన 2 zeros యాడ్ అని ఇక్కడ సింపుల్గా 2 zeros యాడ్ చేసుకోవడమే. ఎంత? 20,000. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, 20,000. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా చాలా ఈజీగా చేయొచ్చు. మీకు ఏంటంటే ఎగ్జామ్లో స్పీడ్గా చేసే మెథడ్స్ నేర్చుకొని వాటిని అలవాటు చేసుకోండి. ఎంత స్పీడ్గా చేసే మోడల్స్ మీరు అలవాటు చేసుకుంటారో బేసిక్ మెథడ్ తెలియాలి, ఈ స్పీడ్ మెథడ్ కూడా తెలియాలి. ఎందుకంటే ఎగ్జామ్లో టైం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్లో కొన్ని క్వశ్చన్స్ చివరిలో చాలా ఈజీగా ఇచ్చినప్పుడు ఒక్క సెకండ్లో ఆన్సర్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా, చాలా టైం స్టార్టింగ్లో వేస్ట్ చేసుకొని చివరికి వచ్చినప్పుడు టైం లేక ఈజీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే స్పీడ్ అనమాట. స్టార్టింగ్లో టైం వేస్ట్ ఎందుకు అవుతుంది? స్పీడ్ లేక నార్మల్ మెథడ్స్ వాడితే టైం అనేది ఎక్కువగా తింటుంది. ఓకేనా, కాబట్టి స్పీడ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో చాలా స్పీడ్గా ఉండాలి. ఓకేనా, చాలా యాక్టివ్గా ఉండాలి. ఈ క్వశ్చన్ చూడండి, ఒక నిర్దిష్ట సరళ వడ్డీ రేటుతో ఒక అసలు 5 సంవత్సరాలు రెట్టింపు అవుతుంది అంటే 2 times అనేది అవుతుంది. అదే వడ్డీ రేటుతో ఆ అసలు 4 రెట్లు 4 times కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 4 times కావడానికి. మనకి ఇక్కడ చూడండి, దీన్ని నార్మల్ మెథడ్లో చేస్తే టైం వేస్ట్ అవుతుంది. అది కూడా చెప్తాను చూడండి. నార్మల్ మెథడ్లో చేస్తే T1/T2 = N1 - 1/N2 - 1 ఈ ఫార్ములా వేసి చేస్తారు. ఓకేనా, ఈ ఫార్ములా మ్యాక్సిమం వాటర్ జనరల్లో చెప్తున్నాను, తెలియని వాళ్ళు బేసిక్ నేర్చుకొని ఉంటే ఒకవేళ ఇదే మెథడ్ నేర్చుకుంటే ఇదే మెథడ్ వేసి చేస్తారు, టైం వేస్ట్ అవుతుంది. దీన్ని ఈజీగా చేయొచ్చు, చెప్తాను చూడండి మీకు అర్థమయ్యేటట్లు. ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినండి. మనకి 2 రెట్లు అంటే ఏంటండి? 2 రెట్లు అంటే ఏంటి? మనకి 100 ఉందండి. అసలు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు,
మీరే ఒక వ్యక్తికి వడ్డీకి ఇచ్చారు, ఓకేనా. వడ్డీకి ఇస్తే మీరు 100 రూపాయలు ఇచ్చారు, ఓకేనా. అయితే 5 సంవత్సరాలు అయింది, ఓకేనా. అప్పుడు వడ్డీ లెక్కేశారు. లెక్కేస్తే మనకి 100కి 100 రూపాయలు వడ్డీ వచ్చింది. అంటే అసలు 100 అయితే ఆ 100కి 100 వచ్చింది, అంటే 100కి 100%, అంటే రెట్టింపు అయింది అని అంటాం కదా. రెట్టింపు అయింది, డబల్ అయింది అని చెప్పేసి అంటాం. 2 రెట్లు అంటే అది అన్నమాట. అంటే అస్సలు 100 అయితే వడ్డీ 100 వచ్చిందనుకో, అది రెట్టింపు అయినట్టు. అర్థమైంది కదా. ఇది ఎప్పుడైందంట 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో 100 కాస్త 200 అయింది, అంటే 100 వడ్డీ కలిపి మొత్తం 200 అయింది. 100 అనేది వడ్డీ వచ్చింది. 2 రెట్లు అంటే వడ్డీ 100 రూపాయలు రావడానికి పట్టిన కాలం 5 సంవత్సరాలు. ఓకే కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, 4 రెట్లు కావాలంటే వడ్డీ మనకి ఎంత ఉండాలి? 4 రెట్లు అంటే అసలు 100, ఓకేనా. 4 రెట్లు అవ్వాలంటే 100కి 300 యాడ్ అయితే మొత్తం 400 అవుతుంది. అప్పుడు 4 రెట్లు అయినట్టు, అంతే కదా. 4 రెట్లు అయినట్టు. మనకి 100 వడ్డీ రావడానికి 5 సంవత్సరాలు పడితే, 100 రూపాయలు వడ్డీ రావడానికి 5 సంవత్సరాలు పడితే 300 వడ్డీ రావడానికి, ఓకేనా, 300 వడ్డీ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, సింపుల్గా అయినా చేయొచ్చు. 100 అంటే 5 సంవత్సరాలు, 300 అంటే 300, ఓకేనా. 100 100 100 300. మీకు అర్థం కావాలని ప్రతి పాయింట్ విడదీసి చెప్తున్నాను, ఓకేనా. 300 అంటే ఏంటి? 5 × 3 కదా. 5 × 3 ఏమవుతుంది? 3 5లు 15. ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? 15 సంవత్సరాలు పట్టిద్ది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ఒక క్వశ్చన్ హోంవర్క్ అనేది ఇస్తానని చెప్పాను కదా, క్వశ్చన్ మీరు కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్పాను కదా, అది ఈ క్వశ్చనే. ఈ క్వశ్చన్ మీరు చేయాలి. ఇది ఈజీగానే ఉంటుంది. గత వీడియోస్లో కూడా మీకు ఈ మోడల్ని కవర్ చేశాను. ఒకసారి ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు కామెంట్ సెక్షన్లో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది చేయండి, ఓకేనా. ఏ ఒక వస్తువును బికి 20% లాభంతో విక్రయించాడు, బి దానిని సికి 10% నష్టంతో విక్రయించాడు, సి దానికోసం 10.80 చెల్లిస్తే ఏ ఆ వస్తువును ఎంతకు కొన్నాడు? ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బిలు ఒక వ్యాపారంలో 4:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారంట. 4:5 నిష్పత్తిలో. 10 నెలల తర్వాత బి వ్యాపారం నుండి తప్పుకున్నాడు. అంటే మీనింగ్ ఏంటి? 10 నెలల తర్వాత అంటే 10 నెలలు చేశాడనే కదా అర్థం. 10 నెలలు అతను వ్యాపారం చేశాడని అర్థం. ఆ పాయింట్ మీరు గెస్ చేయాలి. మొదటి సంవత్సరం ముగింపులో వారి లాభాల నిష్పత్తి ఎంత ఉంటుంది? ఇక్కడ చూడండి, సంవత్సరం తర్వాత అనకుండా మొదటి సంవత్సరం అని మీకు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చారు. మొదటి సంవత్సరం అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్గా 1 ఇయర్ అని అర్థం, ఓకేనా. ముగింపులో వారి లాభాల నిష్పత్తి ఎంత? మనకి 10 నెలల తర్వాత బి వ్యాపారం నుండి తప్పుకున్నాడు అంటే ఇక్కడ ఏ గురించి ఎక్కడైనా మాట్లాడా? లేదు. కాబట్టి ఏ అనేవాడు కంటిన్యూగా సంవత్సరం పొడుగుతూ ఉన్నారు. ఏ రేషియో ఎంత? 4 ఇంటూ ఏ యొక్క నెలలంతా 12 నెలలు. తర్వాత ఇస్టు నెక్స్ట్ బి యొక్క రేషియో ఎంత? 5. అతను చేసినటువంటి నెలలు 10 నెలలు, కాబట్టి 10 నెలలు. ఇలా రాసుకోవడం వస్తే క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు, ఓకేనా. ఈ క్వశ్చన్ని ఇంక సాల్వ్ చేయండి. మనకు చూడండి, 4 12లు ఎంత? 48. 5 10లు 50. దీన్ని ఇంకా బై 2 చేసుకోవచ్చుగా. 24 25. 24 25. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సింపుల్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘ చతురస్రం యొక్క అంటే రెక్టాంగులర్ ఉంది కదా, ఈ రెక్టాంగులర్ యొక్క పొడవు అంట. పొడవు అనేది 20% పెరిగింది, 20% పెరిగింది. వెడల్పు అనేది 10% తగ్గింది, డిక్రీజ్ అయింది, ఓకేనా. 10% తగ్గింది. అయినా దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత? మనకి రెక్టాంగులర్కి సంబంధించి వైశాల్యం అంటే ఏరియా ఫార్ములా ఏంటి? L/B. ఇక్కడ L/B. మనకి 20% పెరిగింది, 10% తగ్గింది అన్నారంటే సింపుల్గా చేసే పద్ధతి చెప్తాను చూడండి. ఇది కూడా సింపుల్గా చేయొచ్చు. దీనికి మనకి సక్సెసివ్ ఫార్ములా అని చెప్పాను కదా, మీకు చాలా ప్రాబ్లమ్స్కి ఒకే ఫార్ములా వాడుతున్నాం మనం. అదేంటి? x + y + xy/100, ఓకేనా. కానీ తగ్గింది అన్నప్పుడు మనకి ఆ తగ్గినటువంటి వాల్యూ ఇక్కడ పెరిగింది ఏ అనుకోండి, తగ్గింది బి అనుకుంటే అది x అనుకోండి, y అనేది తగ్గింది అనుకుంటే తగ్గిన వాల్యూను మైనస్ రాసుకుంటే మనకి ఆ ప్లస్లో మైనస్లు అలా మారుతాయి. కానీ ఫార్ములా x + y + xy/100, ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకి 20% పెరిగింది కాబట్టి ఆ 20% ప్లస్ కాబట్టి 20. తర్వాత 10% తగ్గిందంటే -10, అంతే కదా.
-10 తర్వాత ఇక్కడ +20 -10/100 ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమైంది మైనస్ అయింది ఇక్కడ 20 -10 -20 × 10 అంటే 200 /100 2 zeros క్యాన్సిల్ ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ 20లోంచి 10 తీసేస్తే ఎంత 10 ఉంటుంది 10లోంచి మరలా 2 కూడా తీసేస్తే 8 ఉంటుంది ఈ 8 ఏంటి +8 కాబట్టి పెరిగింది 8% ఇంక్రీజ్ 8% పెరుగుదల ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం ఏ మరియు బిలు వయసు నిష్పత్తి ఇచ్చారు 4, 5 ఇచ్చారు 5 సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసుల నిష్పత్తి 5:6 అవుతుంది అయినా ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత ఏజెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం అండి ఇది దీన్ని కూడా చేద్దాం చూడండి ఫస్ట్ ఏబి యొక్క ప్రస్తుత రేషియో ఎంత 4:5 నెక్స్ట్ తర్వాత 5 సంవత్సరాల తర్వాత వారి యొక్క రేషియో 5:6 ఇప్పుడు ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత కనుక్కోమన్నారు అంటే 4 విలువ ఎంత ఇది కనుక్కోవాలి అంతే కదా దీంట్లో మీరు చూడండి మీకు దీనికి సంబంధించి గతంలో మోడల్ కూడా చెప్పాను ఇది కూడా దీంట్లో ఫస్ట్ రేషియో తర్వాత 5 సంవత్సరాల తర్వాత రేషియో మధ్య డిఫరెన్స్ చూడండి 4కి 5కి డిఫరెన్స్ ఎంత 1 5కి 6కి డిఫరెన్స్ ఎంత 1 సేమ్గా ఉంది కదా డిఫరెన్స్ కాబట్టి 1 ఈజ్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల గ్యాప్ 5 సంవత్సరాలు ఆ 1 అనేది 5 సంవత్సరాలకి సమానం ఆ 1 అనేది 5 సంవత్సరాలకి సమానమైతే మనకి ప్రస్తుతం ఏ యొక్క వయసు ఎంత అన్నారు కాబట్టి ఏ ఎంత 4 కాబట్టి 1 అనేది 5 అయితే 4 అనేది ఎంత క్రాస్ మల్టిప్లై చేయండి మనకెంత అంత కూడా చేయాల్సిన పని లేదు 1 5 అంటే 4 ఎంత 5 4లు సింపుల్గా చేయొచ్చు ఎంత 20 సంవత్సరాలు ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా ఇలాంటి మోడల్స్ ఎగ్జామ్స్లో వస్తూ ఉన్నాయి కాబట్టి మీకు ప్రతి పాయింట్ పిన్ టు పిన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీ బాధ్యత ఏంటంటే ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్ బాగా రాయండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే ఉంచుకోండి.